శ్రీమన్నారాయణ 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 నీ పాదమే శరణు. ఓం నమో నారాయణాయ నమః. దేవదేవం భజే దివ్య ప్రభావం, దేవదేవం భజే దివ్య ప్రభావం. రావణాసురవైరి రణపుంగవం, రావణాసురవైరి రణపుంగవం. రామం దేవదేవం భజే దివ్య ప్రభావం. జయ శ్రీరామ్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే. రామనామం ఒక్కసారి చెప్పిస్తే చాలు, సకల దోషాలు, సకల పాపాలు, సకల కర్మలు నివారణ అవుతాయి. ఇంకా ఏ దోషాలు మనం అంటుకో, వేరే దోషాల యొక్క కర్మలను తీర్చుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. మనం తెలుసుకోవాల్సింది జ్ఞానం. జ్ఞానం ఏం చెప్తుంది? అనేక మంది దేవతలు మన దేవాలయాలు ఉన్నాయి, వెళ్ళి పూజలు చేయండి, అర్చనలు చేయండి, ఆరాధించండి, కీర్తించండి, స్తుతించండి, స్తోత్రించండి, గానం చేయండి, నమస్కారం చేయండి. చేసిన పాపాలు, చేసిన కష్టాలు ఏమన్నా ఉంటే పోతాయి. అంతేకాని ఏదో కేవలం బ్రతుకు తెరుగు కోసం ఆ పరిహారాలు, ఈ పరిహారాలు చెప్తూ వాళ్ళ చుట్టూ తిరగడం వల్ల మనకు వచ్చే లాభం ఏం లేదు. సమయం వృధా, ధనం వృధా అని అంటారు యోగులు. యోగశాస్త్రం అంటుంది. యోగశాస్త్రం ఏం తెలియజేస్తుంది? చిత్తశుద్ధి కలిగి ఉండు. చిత్తము అంటే ఏమి? మనసు, బుద్ధి, అహం, జ్ఞానేంద్రియాలు. విడదీసి బాగా చూపెడుతున్నాయి, స్పష్టంగా చూపెడుతుంది. నువ్వు చేసే తప్పులను దేనివల్ల చేస్తున్నావు? నువ్వు చేసే మంచి పనులను దేనివల్ల చేస్తున్నావు? నువ్వు చేసే ఆనందించే పనులను దేనివల్ల చేస్తున్నావు? జ్ఞానేంద్రియాలే కారణం. పంచ జ్ఞానేంద్రియాలు అవి బాహ్య విషయాలు తీసుకొస్తుంది. మంచి అయినా చెడైనా రెండింటిని తీసుకొస్తుంది. కనుక ఇంద్రియాలు ఎప్పుడైతే అవి చేస్తాయో మనసు ఏం చేస్తుంది? స్వీకరిస్తుంది. అది ముందు బుద్ధికి పంపిస్తుంది. బుద్ధి నిర్ణయం తీసుకోవాలి. ఈ లోపల అహం అడ్డం వచ్చిందనుకోండి, అది వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు ఉంటాయి. లేదు అహం ఆగిపోయిందంటే బుద్ధి మంచి నిర్ణయాలు ఇస్తాయి. ఇది సత్యం. దీన్ని విడిచిపెట్టి మళ్ళీ మనం ఎప్పుడో అజ్ఞానం, పురాతన కాలం 2600 సంవత్సరాల కిందకి వెళ్ళి మళ్ళీ ఈ దోషాలు ఆ దోషాలు తిరుక్కుంటూ ఉంటే భగవంతుడు ఎప్పుడు ధ్యానిస్తావు? భగవంతుడి మీద నమ్మకం లేదా? దైవం మీద విశ్వాసం లేదా? ఉంటే వాళ్ళు తీర్చరా మన కష్టాలు? తీరుస్తారు. కృష్ణం వందే జగద్గురు అంటూ ఉంటే గురువుగారు మాకు ఒక నీతి సూక్తి ఏదైనా చెప్పండి. అమ్మ తేజస్విని, నీతులు కూడా మన యొక్క సామెతల రూపంలో ఉంటాయని మనం చెప్పుకున్నాం కదా. వెలుగు కన్నా వేరే దిక్కు లేదు. మంచిని పంచితే మాధవుడే దిక్కు. వెలుగు కన్నా వేరే దిక్కు లేదు. మంచిని పంచితే మాధవుడే దిక్కు. ఇది ఒక అద్భుతమైనటువంటి సూక్తి. అంటే సృష్టిలో రాత్రి పగలు రెండు ఉన్నాయి. ఈ రాత్రి పగలు రెండు కూడా రాత్రులందు చీకటి ఉంటుంది. చీకటి ఉంటే అంటే ఇవి సమస్త భూమండలం అంతా చీకటి కనిపిస్తుంది మనం ఉన్నంత వరకు. ఈ అంత చీకటి, ఈ చీకటిలో ఏముంటుంది? ఏమీ కనపడదు, ఏం సరిగ్గా తెలియదు. వెళ్తున్న లైట్లు ఉన్నాయి, పవన చంద్రుడు ఉన్నాయి, కానీ పగులు చూసినంత స్పష్టంగా మనం ఏమీ చూడలేం. కనుక జ్ఞానం ఉన్నవాడికి ప్రతిదీ అర్థమవుతుంది. జ్ఞానం లేని వాడికి ఏది అర్థం కాదు. వెలుగు అంటే సూర్యుడు ప్రకాశిస్తున్నంత వెలుగులో ఆ వెలుగు మనకు స్పష్టంగా అంతా కనబడుతుంది అని అర్థం. ఇంకొక అర్థం ఏంటి? వెలుగు అంటే అర్థమేమి? జ్ఞానము. ప్రతి దాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాస మనలో ఉంటే ఆ జిజ్ఞాస మనల్ని ఏం చేస్తుంది? జ్ఞానం వైపు నడిపిస్తుంది. ఆ జ్ఞానం ఎందుకు నడవాలి? జ్ఞానం వైపు
మంచిగా జీవించడానికి, మంచిగా చూడడానికి, మంచిగా బ్రతకడానికి, అందరితో మంచిగా ఉండడానికి. అంతే. సమాజంతో మంచిగా ఉంటే పోలేదా? ఎందుకు సమాజం చెడు అనిపించుకోవాలి? సామాజిక ధర్మాలున్నాయి. ఆ ధర్మాలు ఆచరించాలి కదా! కనుక వెలుగు కన్నా వేరే దిక్కు లేదు. జ్ఞానం కన్నా వేరే దిక్కు లేదు. రవిగాంచని చోటు కవి కాంచు. కవులు రవి చూడలేని చోటులో కూడా కవులు చూస్తారంట. అంటే అర్థమేమి? ఏ గుహల్లోనో సూర్యుడు దూరలేడు గుహల్లోకి. అదేవిధంగా అనేక చెట్లు నీడల కింద ఉంటే నీడలోకి సూర్యుడు రాడు. అంటే రవి చూడలేనిటువంటి ప్రదేశాలంతా కూడా కవి చూస్తాడు. అంటే కవి తన కవిత్వంతో ఎక్కడెక్కడ మర్మమైనటువంటి రహస్య ప్రదేశాలు ఉన్నాయో వాటన్ని వర్ణించి వివరించి అందరికీ అరటిపండు నోట్లో చూపినట్టు చెప్తాడు. రవిగాంచని చోట కవిగాంచును అని. కనుక మనకు ఈ జ్ఞానం అనేది లేకపోతే ఏ దిక్కు లేదు. అంటే మనల్ని కాపాడేవాళ్ళు ఎవరు ఉండరు. జ్ఞానం ఉండేవాడు కొద్ది జ్ఞానం ఉంటే చాలు రక్షించబడతాడు భగవంతుడి చేత. ఎందుకు? జ్ఞానం ఉన్నవాడికి భగవంతుడిని తెలుసుకునే అవకాశం ఉంటుంది. జ్ఞానము అంటే భగవంతుడి, ఇంక వేరేదేముంది? అందుకే ఏమంటున్నాడు ఇంకొక సూత్రంలో పక్కనే, మంచిని పంచు మాధవుడు దిక్కవును. నీవు మంచినే పంచు. నీ పట్ల ఎంతమంది ఎన్ని ద్రోహాలన్నా చేసి ఉండి, ఎన్ని పాపాలన్నా చేసి ఉండి, మిమ్మల్ని ఎంత కష్టపెట్టన్నా ఉండని, ఎంత పీడించన్నా ఉండని, నీ మాత్రం చిరునవ్వుతో మంచిగా ఉండు. మంచిగా ఉన్నావంటే ఆ మంచితనం నిన్ను ఎవరిని చూపిస్తుంది తెలుసా? మాధవుడిని చూపిస్తుంది. మాధవుడు అంటే ఈశ్వరుడు, పరమేశ్వరుడు, శ్రీమన్నారాయణుడు. కనుక మంచితనానికి మించిన పెన్నిది లేదు అనేటువంటి సామెతలు కూడా ఉంది. ధ్రువుడు తన పినతల్లి కూతురు తండ్రి ఒడిలో కూర్చున్నాడని ధ్రువుడు కూడా కూర్చోవాలని వెళ్తే ధ్రువుడిని బయట గంటేపిచ్చేస్తుంది. ధ్రువుడు ఏడుస్తూ ఉంటే తల్లి ఏం చేస్తుంది? నారాయణని వేడుకుంటుంది. నారాయణని వేడుకుంటే ఆయన ఏం చేశాడు? ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు ధ్రువుని. దిక్కులేని వారికి దేవుడే దిక్కు. మనం మంచిగా ఉంటే భగవంతుడు మనకు దిక్కు అవుతాడు. కనుక ధ్రువుడు ఏమైనాడు? సాక్షాత్తు శ్రీమన్నారాయణ యొక్క తొడ మీద కూర్చున్నాడు పోయి. అందుకే అతను ధ్రువతారగా వెలిసిపోయాడు. ధ్రువ చిత్రం, పోల్ స్టార్. కనుక మంచిని మించిన పెన్నిది లేదు. నువ్వు ఎంత మంచిగా ఉంటే మాధవుడు నీ వైపు అంతవైపు చూస్తూ ఉంటాడు. నీకు ఏ ఆపద రాకుండా కాపాడుతూ ఉంటాడు. మంచిగా ఉన్న వారికి మాధవుడే దిక్కు. మంచిని పంచిన వారికి మాధవుడే దిక్కు. నువ్వు మంచిగా ఉన్నావంటే నువ్వు మంచిని పంచినట్లు అందరికీ. అంతే కదా? నీవు ఏదైనా సంపాదించావు అంటే నీకు ఎక్కువగా ఉందంటే అందరికీ పంచుతావు. అది ధర్మం, సామాజిక ధర్మం. అదేవిధంగా నీకు మంచితనం ఎక్కువ ఉంది, ఏం చేస్తావు? అది కూడా అందరికీ పంచుతావు. అంటే మంచిగా మాట్లాడతావు, మంచిగా చూస్తావు, అన్నీ మంచి మాటలు చెప్తావు. కనుక అది పంచినట్లు. అప్పుడు ఎవరి దిక్కు నీకు? శ్రీమన్నారాయణుడు దిక్కు అవుతాడు. ఇదమ్మా ఈ సామెతలో ఉన్నటువంటిది. కనుక వెలుగు కన్నా వేరే దిక్కు లేదు. అంటే మానవుడికి వెలుగు పగులు లేకపోతే మనం జీవితం ఎందుకు సాగదు? పంటలు పండవు, జీవం ఏముండదు, జీవరాశి లేదు, ఆహారం లేదు, ఇంకా మనం అందరూ ఉండరు. కనుక వెలుగే దిక్కు, సూర్యుడే దిక్కు అందరికీ. మంచితనం మనల్ని పరమాత్మ దగ్గరికి చేరుస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్. కృష్ణం వందే జగద్గురు.